వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు వీడియో బిగ్ బాస్ ఫోటోలతో కొన్ని విషయాలు మాట్లాడుకుందామని వీడియో చేస్తున్నా. మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారండి? చూస్తే దానిపై మీ అభిప్రాయం ఏంటిది? అంటే ఎలా ఉన్నది, తర్వాత గేమ్స్ ఎవరు ఎలా ఆడుతుండ్రు, తర్వాత ఈ సీజన్లో విన్నర్ ఎవరు అనుకుంటుండ్రు, తర్వాత టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటుండ్రు, ఇలాంటి ఏమన్నా మీకు అనిపించినాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ 3 డేస్ నుండి కంటిన్యూగా చూస్తున్నా అండి. సోమ, మంగళ, బుధ, ఈ 3 డేస్లో మంగళ, బుధ, గురు ఇంతకుముందు ఆడిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళే వచ్చి హౌస్లో ఉన్న వాళ్ళకి గేమ్స్ పెడుతున్నారు. ముందు వీళ్ళు వచ్చి హౌస్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ నలుగురికి కలిసి గేమ్ పెడతారు. దాంట్లో అంటే 2 గేమ్స్ పెడతారు. 2 గేమ్స్లలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి టికెట్ ఫినాలే బ్యాడ్జ్ ఇస్తారు. తర్వాత లాస్ట్ వచ్చిన వాళ్ళకేమో బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తుండ్రు. మంగళవారం రోజు హారిక, అఖిల్ ఇద్దరు వచ్చిండ్రు. ఆ రోజు రోహిణి విన్నర్ అయింది. బుధవారం రోజు ప్రియాంక, మానస్ వచ్చిండ్రు. ఆ రోజు అవినాష్ విన్నర్ అయ్యిండు. గురువారం రోజు రితిక, పునర్నవి వాళ్ళ పెట్టిన గేమ్లో నిఖిల్ విన్నర్ అయ్యిండు. ఈరోజు శ్రీముఖి వస్తుందని ప్రోమో చూశాను. ఈ ముగ్గురికి మళ్ళీ గేమ్ పెట్టి ఒక్కరికి టికెట్ ఫినాలే ఇస్తుంది ఈరోజు. అంటే ఫైనల్కి వెళ్ళే వాళ్ళు ఎవరో ఒకరు మనకి ఈరోజు తెలుస్తుంది అన్నట్టు. ఇంకా మా ఛానల్ ఎవరైనా మొదటగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఓకే అండి, అందరికీ మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. బిగ్ బాస్ పై మాత్రం మీ కామెంట్ పెట్టండి. అంటే దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉన్నదా, తర్వాత ఏమన్నా ఉపయోగం ఉంటే ఎలా ఉపయోగం ఉంది, ఒకవేళ ఏదన్నా మంచిగా అనిపించకపోతే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లాంటిది ఏదన్నా విషయాలు కూడా కామెంట్ చేయొచ్చండి. అంటే ఇంతకుముందు BB7లో లాస్ట్ రోజు పల్లె ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత అట్లా గొడవలు అయినాయి కదా, అట్లా ఏం కాకుండా చక్కగా లాస్ట్ ఎపిసోడ్ వరకు కావాలని కోరుకుందాం, గొడవలు కాకుండా. ఈసారి విన్నర్ నిఖిల్ అని అంటున్నారు. టాప్ 5లోనేమో గౌతమ్, నబీల్, నిఖిల్, ప్రేరణ ఇలా అని ఈ చర్చలు నడుస్తున్నాయి. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఇంతవరకు ఓపిక ఎవరైతే చూసిండ్రో వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్, నాన్ సబ్స్క్రైబర్స్.